దేశంలో అన్ని ప్రధాన టెలికాం సంస్థలు టారిఫ్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. జియోతో పాటు ఎయిర్టెల్, వోడాఫోన్, ఐడియాలు సైతం భారీగా ధరలను పెంచాయి. పెరిగిన ఈ ధరలు జూలై 4వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో మొబైల్ ఫోన్ యూజర్లపై భారీగా భారం పడుతోంది. ఈ క్రమంలో ప్రముఖ కేంద్ర ప్రభుత్వ సంస్థ బిఎస్ఎన్ఎల్కు కస్టమర్లు పెరుగుతున్నారట. దాదాపు 20 ఏళ్ల క్రితం దేశంలోని అతిపెద్ద నెట్వర్క్ బిఎస్ఎన్ఎల్ మాత్రమే. అయితే క్రమంగా కొత్త కంపెనీలు రావడంతో కస్టమర్లు బిఎస్ఎన్ఎల్ను వదిలి ఇతర కంపెనీలకు వెళ్లిపోయారు. ఇటీవల టెలికాం సంస్థలు టారిఫ్ ప్లాన్లను పెంచడంతో సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో బిఎస్ఎన్ఎల్ వైపు చూస్తున్నారా? రీసెంట్గా అయితే మధ్యప్రదేశ్లో కేవలం 2 వారాల్లో 1,15,000 మంది కస్టమర్లు తమ సిమ్లను బిఎస్ఎన్ఎల్కి పోర్ట్ చేసుకున్నారట. భోపాల్లోనే 2 వారాల్లో 30,000 మంది కస్టమర్లు తమ నంబర్లను బిఎస్ఎన్ఎల్కి పోర్ట్ చేశారు.